వరుణ్ గారికి అండి, మీరు ఇందాక చెప్తూ యాక్చువల్లీ హెయిర్ స్టైల్ గురించి వితికా గారు కూడా అడిగారు, ట్రోల్స్ వస్తున్నాయని. మేము కూడా చూస్తున్నాం, చాలా ట్రోల్ చేస్తున్నారు. మీరు ఇది నిజంగా పర్మనెంట్గా ఉంచుకోవడానికి అని చెప్పి పర్మనెంట్ కలర్ వేయించుకున్నారా, లేకపోతే ఓన్లీ ఫర్ ప్రమోషన్స్ వరకే ఉంచుకుంటారా? ఏమండి ఊరుకోండి, రోజు వితికాకి ఇలా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటారు ఏంది నన్ను ఇలా? లేదండి, ఓన్లీ ప్రమోషన్స్ కోసమే. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఐ వాంట్ అంటే ఇప్పుడు జనాలు థియేటర్కి రావడం అనేది చాలా, ఎస్పెషలీ ఒక వరుణ్ సందేశ్ సినిమాకి ఎందుకు వచ్చి చూడాలి భయ్య అని చాలా మంది అనుకుంటారు. బట్ ఎందుకంటే నేను జెన్యున్లీ నేను ఈ డిసిజన్ కూడా నేను తీసుకున్న డిసిజన్ ఆఫ్టర్ నేను సినిమా చూసిన తర్వాతే నేను ఈ డిసిజన్ తీసుకున్నాను. సో ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. అండ్ నాకు ఏమైతే చెప్పారో, నాకు అది ఏదైతే నేరేషన్ ఇచ్చారో అది స్క్రీన్ మీద విత్ ఇన్ హిజ్ రిస్ట్రిక్షన్స్, ఆయనకున్న గైడ్ లైన్స్లో ఆయన చాలా చాలా బాగా తీశారు. అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ జస్ట్ ఒక స్టార్ట్ ఆయనకి ఇండస్ట్రీలో. విల్ హ్యావ్ అ లాంగ్ ఫ్యూచర్. అండ్ ఇలాంటి ఒక యంగ్ టీమ్కి సినిమా చూసిన తర్వాత నాకు ఎక్స్ట్రాగా ఏమైనా చేయాలనిపించింది. ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ ఎల్స్. అండ్ ఐ థాట్ ఇప్పుడు నేను ప్రమోషన్స్ కూడా ఎలా చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఒకళ్ళు చూసేది అట్లీస్ట్ ఒక ఇద్దరు చూసినా మాకు హెల్ప్ అయ్యి కదండి. అది ఆ ఇంటెన్షన్తోనే నేను ఇలా చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు మీ కెరియర్ మొత్తం 17 years ఆఫ్ కెరియర్ చూసుకుంటే ఒక 4 to 5 అనుకుందాం, అంటే ఆ లిస్ట్లోకి విరాజీ కూడా చేరుతున్నా మీరు బాగా నమ్ముతున్నారా? 125 million%. రైట్, వెరీ గుడ్. డైరెక్టర్ గారికి సార్, మీరు వరుణ్ సందేశ్ గారేమో హిట్స్లో లేరు ప్రస్తుతం. మీరు విరాజీ క్యారెక్టర్ రాసుకునేటప్పుడు వరుణ్ సందేశ్ గారి గురించి రాసుకున్నారా, లేకపోతే క్యారెక్టర్ రాసుకున్న తర్వాత మీరు వరుణ్ సందేశ్ గారిని అప్రోచ్ అయ్యారా? మూవీ స్టోరీ రాసుకున్నప్పుడే వరుణ్ సందేశ్ గారే అనుకున్నామండి. ఎందుకంటే ఈ మూవీలో ఆ క్యారెక్టర్ కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు అన్నమాట, వాట్ జూడ్ అది ఇది అని చెప్పి. సో అదైతే ఆయన అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, బిలీవబుల్గా ఉంటుంది అనిపించింది. అండ్ ద వైబ్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అవన్నీ మీరు ఆలోచించుకుంటే మీకు వరుణ్ సందేశ్ గారు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు అనిపించింది. అండ్ నేను వైబ్ లుక్ మటుకి నేను ఆలోచించుకొని తీసుకున్నాను. నా అంచనాలకు అందకుండా ఒక 1000 times ఎక్కువ ఇచ్చారు నేను యాక్టింగ్తో. యా.